హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిలయలు కథల ప్రపంచం. ఈ రోజు కథ మ్యాడ్లీన్ లవ్ సీజన్ 2 పార్ట్ 20. మమ్మీ, నువ్వే నా పరువు తీస్తున్నావని మహా అంటూ ఉంటే, బేబీ మీరిద్దరూ కాలేజ్కి వెళ్ళండి అంటూ కొడుక్కి కూతురికి చెప్పడంతో వాళ్ళిద్దరూ బయటికి వెళ్తుంటే మీరేంటేమీ మాట్లాడరు అని దక్ష కోపంగా అడుగుతుంది. ఏం మాట్లాడమంటావే? నేను మాట్లాడేది కూడా నువ్వే మాట్లాడేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది అన్నాడు సాడిస్ట్ బాబు. ఆ మాటకి రేఖ నవ్వుకుంటూ ఉంటే, మీరిలా సైలెంట్‌గా ఉంటున్నారు కాబట్టే వాళ్ళిద్దరూ చేతికి అందకుండా పోతున్నారు. తర్వాత ఏదైనా గొడవ వస్తే మాత్రం నన్నెవరైనా అంటే నేను ఊరుకోను అంది. నీ కాలేజ్ టైంలో నువ్వెలాగో ఎంజాయ్ చేయలేదు. మీ వదిన నీకంత అవకాశం ఇవ్వలేదు. కనీసం వాళ్ళైనా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎందుకే అలా వాళ్ళ కాళ్ళకి అడ్డుపడతావన్నాడు శాడిస్ట్ బాబు. ఏంటి అని దక్ష ఆశ్చర్యంగా అడిగేసరికి, అవును, వాళ్ళిద్దరూ చదువు మానేసి సినిమా థియేటర్ల వెంట తిరుగుతూ ఉంటే నాకెలాంటి బాధ లేదు. యువ్, సిరి ఇద్దరూ కాస్త ఇన్నోసెంట్ అండ్ డిసిప్లిన్ టైప్. నలుగురు అలాగే ఉంటే ఇల్లు లైబ్రరీ లాగా తయారవుతుంది. ఇద్దరైనా అల్లరి చేసే వాళ్ళు ఉండాలి కదా అని అనగానే, అంటే మీరు మీ చిన్న కొడుక్కి చిన్న కూతురికే సపోర్ట్ అంటారు అంతే కదా అనగానే, అఫ్కోర్స్ అన్నాడు సాడిస్ట్ బాబు నవ్వుకుంటూ. దాంతో తల పట్టుకుని మీతో మాట్లాడి అనవసరం అంటూ రేఖ వైపు చూసి, ఆంటీ మధ్యాహ్నం లంచ్ కోసం ఐటమ్స్ ప్రిపేర్ చేద్దాం పదండి అంటూ రేఖ చేయి పట్టుకుని వెళ్ళిపోవడంతో కర్ణ విరాట్ కలుద్దాం, నువ్వు చెప్పిన స్పాట్కి వచ్చేశాను అనగానే శాడిస్ట్ బాబు స్టార్ట్ అయిపోయాడు. ఏంట్రా అర్జెంటుగా కలవాలన్నావు అంటూ ఎదురొస్తున్న స్నేహితుణ్ణి చూస్తూ విరాట్ అడిగేసరికి, ఏమీ లేదురా, తాతయ్య నాన్నమ్మలకి ఇప్పటికే పెళ్లి జరిగి 70 ఏళ్ళవుతుంది. వాళ్ళకొక మంచి సర్ప్రైజ్ లాగా వాళ్ళ 70 ఏళ్ల మ్యారేజ్ యానివర్సరీ జరిపించాలని ప్లాన్ చేస్తున్నాను. అది కూడా మా ఊర్లో. అందుకే నీతో కలిసి డిస్కస్ చేద్దామని పిలిచాను అనగానే, మంచి విషయం రా. పైగా మనందరం ఫ్యామిలీస్‌తో కలిసి చాలా రోజులైంది కదా! పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అనగానే, అయితే వెంటనే అందరిని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం బెస్ట్ అనగానే ఓకే అన్నాడు విరాట్. మహాన్ కాలేజీలోకి రాగానే, హలో మామ అంటూ మహాన్ క్లాస్మేట్స్ అందరూ ఎదురుగా వచ్చి పలకరించడంతో కీస్ రౌండ్‌గా వేలుకు చుట్టుకొని తిప్పుతూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళగానే ఒక అమ్మాయి వయ్యారంగా మహాన్ దగ్గరకొచ్చి, హలో మహాన్, క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 అవర్ ఉంది కదా! క్యాంటీన్‌లో నాతో కాఫీకొస్తావా అనగానే మహాన్ ఫ్రెండ్స్ అందరూ మహాన్ రిప్లై ఏంట్లో తెలుసు కాబట్టి పెద్దగా ఎక్సైట్ అవ్వకుండా చూస్తూ ఉంటే, నాట్ ఇంట్రెస్టెడ్ అని ఒక మాట చెప్పడంతో అది ఎక్స్‌పెక్ట్ చేయడంతో సరిపోయిందన్నట్టుగా ఒకరినొకరు చూసుకున్నారు అతని ఫ్రెండ్స్ అందరూ. దాంతో ఆ అమ్మాయి మొహం నల్లగా పెట్టుకొని ప్లీజ్ మహాన్ అంటూ ఉంటే, నేనెవరికైనా ఒక్కసారి మాత్రమే నా రిప్లై చెప్తాను. మళ్ళీ మళ్ళీ విసిగిస్తే నా రిప్లై వేరేలా ఉంటుంది అనగానే కంగారు పడి ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. ఎందుకురా అమ్మాయిలంటే ఎలర్జీ లాగా అలా బిహేవ్ చేస్తావు? అమ్మాయిలు మమ్మల్ని చూడట్లేదని మేం బాధపడుతూ ఉంటే వచ్చిన వాళ్ళని తిప్పి పంపిస్తున్నావు అని ఫ్రెండ్స్ అందరూ అనగానే, మీరందరూ కరువు బ్యాచ్ కాబట్టి అమ్మాయిల కోసం పడి చేస్తారు. నాకంత ఇంట్రెస్ట్ తీరిక లేదు అన్నాడు. ఇప్పుడిలా అంటున్నావు గానీ, కరెక్ట్ క్యాండిడేట్ తగిలితే నువ్వే తోక పట్టుకుని తిరుగుతావన్నారు. నన్ను పడేసే అమ్మాయి ఇప్పటి వరకు పుట్టలేదులే అని పొగరుగా చెప్పాడు మహాన్. యు అకాడమీలోకి ఎంటర్ కాగానే అందరూ అటెన్షన్‌లోకొచ్చేసి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉంటే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్లి కూర్చుంటే, అంతలో మొబైల్ రింగ్ అయ్యేసరికి దీనికి మరొక పనుండదనుకుంటా అనుకున్నాడు చిరాకుగా. ఎంతసేపు కాల్ చేస్తున్నా కూడా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో మరొకసారి కాల్ చేసింది ఆ అందమైన అమ్మాయి. ఇంక తప్పేలా లేదని కాల్ లిఫ్ట్ చేసి, ఏంటే ఉదయం ఉదయం ఏం పనిలేదా? నాకు ఫోన్ చేస్తున్నావని కోపంగా అరిచాడు యువ్. నిన్ను డిస్టర్బ్ చేయడం తప్ప నాకు వేరే పని ఏముంటుంది బావా అని వయ్యారంగా చెప్పింది ఆ అమ్మాయి. కాస్త వయ్యారం ఎక్కువైనట్టుంది, తగ్గించు, లేదంటే చాలా కష్టపడతావని వెటకారంగా అనగానే, కష్టపడాలి అనే కదా బావా నేను కూడా ఇంత కష్టపడుతున్నాను అంటూ ఉంటే, శ్రేయ అని సంగవి పిలుపులు వినిపించేసరికి వస్తున్నాను మమ్మీ అంటూ మా మమ్మీ పిలుస్తుంది కాబట్టి బ్రతికిపోతున్నాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నువ్వు గనుక నా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికొచ్చి అత్తతో మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది శ్రేయ. ఆమె ఫోన్ కట్ చేయడంతో ఈడియట్, పని పాట ఉండదు అని తిట్టుకున్నాడు యువ్. శ్రేయ కిందకి రాగానే, ఏంటే
పాపం వాడికి మళ్ళీ ఫోన్ చేసి బుర్ర తింటున్నావా అనగానే, ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు అని శ్రేయ మూతి ముడుచుకోవడంతో, మరి లేకపోతే ఏంటి, మామయ్య అత్తయ్య మీ పెళ్లి గురించి మాట్లాడే వరకు ఆగవే అంటే అంత ఆత్రం ఏంటి నీకు, రోజుకు ఒక్కసారైనా వాడికి ఫోన్ చేసి బుర్ర తింటూ ఉంటావు అనగానే, నా మొగుడు నా బావ, అందుకే నేను బుర్ర తింటున్నాను, ఎందుకు నీకు కంప్లైంట్ చేస్తున్నాడా నీ మేనల్లుడు అనగానే, సంగవి నవ్వుకుంటూ వాడు కంప్లైంట్ చేసే రకం కాదులే అనగానే, మరి నీకెలా తెలుసు అని అడిగింది శ్రేయ. ఉంది కదా నీ అల్లరి మరదలు మహా చెప్పిందిలే అనగాని, దానికి చదువు బుర్రకెక్కదు కానీ ఇలాంటి విషయాలన్నీ కావాలి అని తిడుతూ ఉంటే, పాపం అందరూ చిన్నప్పటి నుంచి సరస్వతులు అవ్వాలంటే ఎలా చెప్పు, సిరి బాగా చదువుతుంది, మహాకి చదువు వంట పట్టలేదు, అంత మాత్రాన అది చెడ్డదవుతుందా అనగాని, అయితే మాత్రం నా మీద నీకు చాడీలు చెప్పాలా, అయితే ఇక నుంచి దాని సంగతి కూడా చెప్తాను, ఏ సినిమా థియేటర్కి వెళ్ళిందో తెలుసుకుని మరి అత్తకి కంప్లైంట్ ఇచ్చి దాన్ని తన్నించకపోతే చూడు అనగానే, పాపం వదిలేవే అంది సంగవి. ఆ తల్లి కూతుళ్ల కన్వర్జేషన్ వింటూ ఇందిర నవ్వుకుంటూ ఉంటేనే, పిన్ని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ ప్రవీణ్ కొడుకు మురారి వచ్చి అడగడంతో, అయిపోయింది మురారి, కూర్చోబెట్టేస్తాను, నీకు కాలేజ్ టైం అవ్వడం లేదా, నువ్వు కూడా వెళ్ళి కూర్చో అనగానే శ్రేయ కూడా వెళ్ళి కూర్చుంటే అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. ప్రవీణ్కి నవీన్కి వాళ్ళు చేస్తున్న జాబ్స్లో ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ రావడంతో ఇంటిని చాలా వరకు ఎక్స్పాండ్ చేసి ఇంటి మీద రూమ్స్ బాగా పెంచడంతో ఇల్లు చాలా పెద్దదైపోయింది. దానివల్ల అందరికీ గదులు సరిపోయేలా ఉంటాయి. తన ఫ్రెండ్‌కి ఏదో సమస్య వచ్చిందని, ఆ సమస్యకి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికొస్తాడు 24 ఏళ్ల యువకుడు. దాంతో అతని ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటే, ఏడ్చింది చాలు ఇంటికి వెళ్ళని చెప్పి తను కూడా ఇంటికొచ్చేసరికి, "మళ్ళీ ఎవరితో సున్నం పెట్టుకుని వచ్చావురా?" అని అడిగింది తల్లి. తల్లి మాటలు వినిపించుకోకుండా ఫ్రెష్ అయిపోయి టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటే, కొడుకు కోసం స్నాక్స్ తీసుకొచ్చి, "మీ నాన్నగారికి నువ్విలా చేస్తున్నావంటే కోపమొస్తుందిరా. ఆయన ఇదివరకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఎవరికైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు చదువు బాగానే చదువుతున్నావు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ అలాగే ఉన్నావు. ఎక్కడ దొరికావురా నువ్వు?" అని తల పట్టుకుంది ఆవిడ. అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చోడంతో, "ఒరేయ్ తీర్థ్" అంటూ బయట నుంచి పిలుపులు వినిపించడంతో, "అదిగో వచ్చాడెవడో మళ్ళీ" అని వాళ్ళమ్మ తిడుతూ ఉంటే, వాళ్ళమ్మ వైపు ఒకసారి చూసి, "ఏంట్రా?" అంటాడు. "నువ్వు మొన్న ఒక స్టార్టప్ కంపెనీ కోసం లోన్ అప్లై చేసావు కదా! లోన్ శాంక్షన్ అయిందిరా. ఆఫీస్‌కొస్తే అన్ని డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చని ఇప్పుడే వాళ్ళు కాల్ చేశారు" అనగానే వెంటనే చేతులు కడిగేసి బయటికి రాగానే, "తినేసి వెళ్ళరా" అని ఆవిడ అంటున్నా కూడా వినిపించుకోకుండా బయటకొచ్చేశాడు తీర్థ్. "వీడొకడు" అని కొడుకును తిట్టుకుంటూ లోపలికెళ్ళిపోయింది ఆవిడ. "ఈ పిల్లాడెవరో గెస్ కరో." సిరి కాలేజ్ కంప్లీట్ చేసుకుని సాయంత్రం బయటకొచ్చేసరికి స్నేహ కొడుకు పార్థు కనిపించడంతో సిరి ఒక్కసారిగా తలదించేసి వెళ్ళబోతూ ఉంటే, "అదే మరి, చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు." కొంతమంది అనగానే సిరి ఏం మాట్లాడకుండా వెళ్ళబోతుంటే సిరి ఎదురుగా వచ్చి బైక్ ఆపేసి, "మాట్లాడవా నాతో?" అని అడిగాడు. "అదేం లేదు బావా" అనగానే, "నువ్వు చాలా నయం. నీ చెల్లెలుంది దొంగ మొహంది. నేను దానికంటే పెద్దవాడినని కూడా లేకుండా పేరు పెట్టి పార్థు అని పిలుస్తుంది. నువ్వు ఒక్కదానివే ముద్దుగా బావా అని పిలుస్తావు. అలాగే పార్థు బావా అని పిలిచావనుకో మహేష్ బాబులాగా ఫీల్ అయిపోతాను" అనగానే సిరికి నవ్వొచ్చినా కూడా బయటికి చూపించకపోవడంతో, "అబ్బా! నీకు మహాకి ఎంత తేడా ఉందోనే బాబు. సరేరా డ్రాప్ చేస్తాను" అన్నాడు. "నేను కాలేజ్ బస్‌లో వెళ్తానులే బావా" అనగానే, "ఎందుకు? నేను డ్రాప్ చేస్తే రావద్దని మీ డాడీ ఏమైనా చెప్పాడా?" అనగానే, "మా డాడీ ఎందుకు చెప్తాడు?" అని సిరి అడిగేసరికి, "మరి నా బైక్ మీద రావడానికి ఏంటి ప్రాబ్లం?" అని అడిగాడు. "అది కాదు బావా" అంటూ ఉంటే, "నువ్విప్పుడు నా బైక్ ఎక్కుతున్నావా లేదా?" అని అడిగేసరికి ఇక చేసేదేమీ లేక బైక్ ఎక్కి కూర్చోవడంతో పార్థు తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ, "జాగ్రత్తగా నన్ను పట్టుకుని కూర్చో" అని చెప్పడంతో, "పర్వాలేదు బావా" అని చెప్పేసరికి దీని మొహమాటంతో నా లవ్ ఎప్పటికి చెప్తానో ఏంటో అనుకున్నాడు. ఇంతలో దక్ష ఫోన్ చేస్తూ ఉండడంతో సిరి కాల్ రిసీవ్ చేసుకుని, "హలో మమ్మీ చెప్పు" అనగానే, "అమ్మో అత్త ఫోన్ చేస్తోందా" అనుకుంటూ ఉండగానే, "కాలేజ్ అయిపోయిందా, బస్ ఎక్కేసావా" అనగానే, "అది పార్థు బావ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు. అనగానే, "అవునా, సరే వాణ్ణి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పు" అనగానే, సరే అని చెప్పడంతో, సరే అని నాకు చెప్పడం కాదు, వాడికి చెప్పు అనగానే, "సరే మమ్మీ" అంటూ ఫోన్ కట్ చేసింది.
ఏమంటోంది అత్త అని పార్తూ అడిగేసరికి అది జాగ్రత్తగా చూసి నడవమని చెప్తోంది అనగానే, అంతేనా అంటూ ఒక గంట తర్వాత కర్ణ ఇంటి కాంపౌండ్‌లో పార్దు బైక్ ఆగేసరికి లోపలికి వెళ్ళాలా వద్దా? మామయ్య ఉంటే నా కూతుర్నెందుకురా బైక్ ఎక్కించుకున్నావంటే ఏం చెప్పాలి అని బుర్ర గోక్కుంటూ ఏదైతే అదయిందిలే. అత్త చేతి కాఫీ తాగి వెళ్ళొచ్చు అనుకుంటూ లోపలికొచ్చాడు పార్దు. ఎరా పార్దు ఎలా సాగుతోంది చదువు? పీహెచ్‌డీ చేస్తున్నావు, ఈ పాటికి జాబ్ చేయాల్సిన వాడివి అనగానే, స్టార్టింగ్‌లోనే మంచి సాలరీ రావడానికి కదా అత్తా పీహెచ్‌డీ చేస్తున్నాను అనగానే, ఎందుకురా మీ నాన్నకు కూడా అకాడమీ ఉంది కదా, అది చూసుకోవచ్చు కదా అంది. నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదత్తా. పెద్ద బావ, డాడీ, మామయ్య వీళ్ళంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ నా ఫీల్డ్ వేరే అంటూ టేబుల్ మీద ఉన్న ద్రాక్ష పళ్ళు తింటూ ఉంటే, అంటే ఏం చేయాలి అనుకుంటున్నావురా అని శాడిస్ట్ బాబు గొంతు వినిపించగానే, వామ్మో మామయ్య ఇంట్లోనే ఉన్నాడా అత్త అనగానే, లేదురా ఇప్పుడే వస్తున్నట్టున్నాడు అంటూ గుమ్మం వైపు చూడగానే లోపలికి వస్తూ కనిపించాడు శాడిస్ట్ బాబు. నాన్న అంటూ దగ్గరికి వెళ్ళిన సిరిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, కాలేజ్ అయిపోయిందా బంగారం అనగానే, అయిపోయింది డాడీ. పార్థు బావ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు అనగానే, చంపేసింది అని తల పట్టుకోవడంతో, బిజినెస్ చూసుకోమంటే అడ్డమైన సాకులు చెప్తా గాని ఇలాంటి వాటిల్లో నీ బ్రెయిన్ పాదరసంలాగా పనిచేస్తోంది కదరా అనగానే, ఏం చేస్తాను మామయ్య, అన్ని మామయ్య పోలికలు మామయ్య అనగానే ఒక్క లుక్ ఇచ్చాడు కర్ణ. దక్ష పుసుక్కున నవ్వేసరికి ఆమె వైపు కోపంగా చూసి, ఒరేయ్ ఇలాంటి అతి తెలివితేటలే నా దగ్గర చూపించకు. మీ బాబు నేర్పిస్తున్నాడా ఇవన్నీ అని అడిగేసరికి మధ్యలో వాడెందుకొచ్చాడు? ఇవన్నీ తమరి తెలివితేటలే, మిమ్మల్ని మించిపోయాడు వాడు అని దక్ష మేనల్లుణ్ణి వెనకేసుకుని రావడంతో, వాడు నీకే కాదే నాకు కూడా మేనల్లుడే. నేను ఇలా మాట్లాడకపోతే వాడు నెత్తినెక్కి ఆడుతూ ఉంటాడు అనగానే, ఊరుకో మావయ్య, ఒక మనిషి నెత్తి మీద మరొక మనిషి ఎలా ఆడతాడు అనగానే, మనిషి ఆడలేడురా కాని కోతెక్కుతుంది అనగానే పార్థు మొహం నల్లగా మాడిపోతే సిరి నవ్వుకుంది. ఇంతలో మహా ఇంటికొచ్చి, ఏరా పార్థు ఇక్కడికొచ్చావేంటి అనగాని, దీని మమ్మీ డాడీ కొంచెం కూడా పెద్దవాడన్న మర్యాద లేదని తిట్టుకుంటూ, వదిలే దీని మమ్మీ డాడీని తిట్టడం అంటే నా మేనత్తని మేనమామని తిట్టుకున్నట్టే అని అనుకుంటూ, ఇప్పుడే వచ్చానే అన్నాడు కోపంగా పళ్ళు కొరుకుతూ. నన్ను ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడని సిరి చెప్పడంతో, ఇదేంటో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తోందని తల పట్టుకుంటే, నువ్వు వీడికి కొంచెం దూరంగా ఉండు, వీడు నీకు సైట్ కొడుతున్నాడని నాకు డౌట్ అని మహా అనగానే, చీచి అలాంటిదేమీ లేదు, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావని సిరి అనగానే, అమ్మా అమూల్ బేబీ నువ్వు ఇన్నోసెంట్ లా ఉన్నావని అందరూ అలా ఉండరే పిచ్చి పుల్లమ్మ అంటూ ఉంటేనే మహా బ్యాగ్ చెక్ చేసి టికెట్స్ దొరకడంతో చీపురు కట్ట పట్టుకుంది దక్ష. బేబీ ఎమర్జెన్సీ కోడ్ అని సాడిస్ట్ బాబు అనగానే దెబ్బకి నిమిషాల్లో అక్కడి నుంచి మాయమైపోవడంతో, అత్త మామయ్య దాని చెవిలో ఏదో చెప్పాడు, నువ్వు ఏం పట్టుకున్నావో కూడా చూడకుండానే అది పారిపోయింది అనగానే, మీ మామయ్య అలసేరా మొత్తం, వాళ్ళ అబ్బా కూతుళ్ళకి కొన్ని ఎమర్జెన్సీ కోడ్స్ ఉన్నాయిలే, నేను కర్రగాని చీపురు కట్టగాని పట్టుకోగాని కూతురికి హింటిచ్చేస్తాడు, అది తుర్రుమని పారిపోతుందని దక్ష కోపంగా సాడిస్ట్ బాబు వైపు చూడడంతో, ఎందుకు బుజ్జి అంత కోపం అంటూ ఆమెని బ్యాక్ హగ్ చేసుకోవడంతో సిరి పార్దు సిగ్గుపడుతూ కళ్ళు దించేసుకున్నారు. ఏం చేస్తున్నారు పిల్లలు ఇక్కడే ఉన్నారని దక్ష కంగారు పడుతూ ఉంటే, అవునవును ఈ ఈడియట్ ఇక్కడే ఉన్నాడు, నేను నీతో ఉన్నట్టుగా నా కూతురుతో పదనిసలు మొదలు పెట్టినా మొదలు పెడతాడు, ఈ మధ్య సిరి వెంట బాగా తిరుగుతున్నాడు వీడు అనగానే, ఊరుకోండి చిన్నపిల్లలతో అలా మాట్లాడతారేంటి అనగానే, వాడు చిన్నపిల్లాడా, నెత్తి మీదకి 22 వచ్చాయి, వాడు చిన్నపిల్లాడేంటి అనగానే, వాడు మా తమ్ముడు కొడుకు మాత్రమే కాదు మీ చెల్లెలి కొడుకు కూడా, స్నేహ విన్నదనుకో బాధపడుతుందని చెప్పడంతో, అది తిట్టమని ఫుల్గా పర్మిషన్ ఇచ్చింది అన్నాడు సాడిస్ట్ బాబు. ఏంటి నిజమా అని దక్ష ఇటు పార్దు ఇద్దరు గట్టిగా అరిచేసరికి, అవును ఈ మధ్య నువ్వు మీ అమ్మ మాట కూడా వినడం లేదంట కదా, ఇంటికొస్తే బాగా తన్ని పంపించన్నయ్యా అని మరీ మరీ చెప్పింది అన్నాడు. శత్రువులు ఎక్కడో కాదు మామయ్యలు మమ్మీల రూపంలో ఇంట్లోనే ఉంటారు అన్నాడు పార్థు. పార్థు మాటకి దక్ష సిరి ఇద్దరు నవ్వుతూ ఉంటే, సాడిస్ట్ బాబు మేనల్లుడు తల మీద ఒక దెబ్బ వేసి, ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అనగానే, లేకపోతే ఏంటి మామ, కన్న కొడుకుని ఇంటికొస్తే తన్ని పంపించమని ఏ తల్లైనా చెబుతుందా అనగానే, కన్న కొడుకుని కొట్టి పంపించమని ఏ తల్లి చెప్పదురా, నీలాంటోని తన్ని పంపించమని చెప్తుంది అనగానే, పార్థు దొంగ చూపులు చూస్తూ ఉంటే, పాపం వదిలేయండి, అన్నా చెల్లెళ్ళిద్దరు వాడు వెనకపడ్డారు, ఒరేయ్ నీకిష్టమని పాలకూర పకోడీ చేపిస్తున్నాను తినేసి వెళ్ళు,
మీ అమ్మ ఫోన్ చేస్తే అత్త దగ్గర ఉన్నానని చెప్పు అనగానే లవ్ యూ అత్త, నువ్వింత మంచిదానివి కాబట్టే ఈ రాక్షసుణ్ణి భరిస్తున్నావన్నాడు పార్థు. ఆ మాటకి సిరి కోపంగా చూస్తూ, ఓయ్, ఏంటి మా డాడీనేదో అంటున్నావని కోపంగా అనగానే, ఎప్పుడు పల్లెత్తు మాట అనని సిరి కూడా కొంచెం సీరియస్ అయినట్టుగా అనిపించేసరికి పార్థు ఆశ్చర్యంగా చూస్తూ, శాడిస్ట్ బాబుని గమనించేసరికి, చూసావా నా కూతురు అన్నట్టుగా పొగరుగా కళ్ళు ఎగరేసి చూస్తూ, బచ్చగాడివిరా నువ్వు అంటూ పార్థు తల మీద మళ్ళీ కొట్టాడు. మామ, ఇలా కొట్టి కొట్టి నా బుర్రలో గుజ్జరిగిపోయింది అనుకో, తర్వాత నీ కూతురు కష్టపడాల్సి ఉంటుందనగాని, ఏంట్రా అన్నావు అని శాడిస్ట్ బాబు గట్టిగా అరవడంతో, ఏం లేదు మామ, అత్త పాలకూర పకోడీ బాగా చేస్తుందంటున్నాను అంటూ నెమ్మదిగా కిచెన్లోకి జారుకున్నాడు. సిరి వెళ్తున్న పార్థు వైపు చిరుకోపంగా చూస్తూ ఉంటే కూతురు కోపంగా చూడ్డం చూసి, బంగారు తల్లి ఇలా రా అని పిలవడంతో తండ్రి పిలుపుకి నవ్వుతూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చోవడంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని కణత మీద ముద్దు పెట్టి, ఈ ఈడియట్తో తిరగకో బేబీ, వీడెప్పుడైనా కాలేజ్ దగ్గర కనిపిస్తే నాకు ఫోన్ చేయనగాని ఎందుకు డాడీ అని అర్థం కానట్టుగా అడిగింది. డాడీని కదా, నా ఇన్సెక్యూరిటీస్ నాకుంటాయి, వీడి వెంట తిరగకు, ఎంత బావైనా సరే అని చెప్పడంతో, సరే డాడీ మీరు చెప్పినట్టే వింటాను అనగాని, వీడు అప్పటికి వినిపించుకోకుండా బండి ఎక్కమని అన్నాడనుకో, నాకు ఫోన్ చేయి, వాడి కాళ్ళు విరక్కొట్టి నేను నిన్ను ఇంటికి తీసుకొస్తాను అనగానే, ఓకే డాడీ అంటూ తండ్రిని హత్తుకుంది సిరి. మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ తండ్రి కూతురు నుదుటి మీద ముద్దు పెట్టడంతో, డాడీ అక్క ఒక్కతేనా, నేను లిటిల్ ప్రిన్సెస్ కాదా అని మహా రావడంతో, నవ్వుతూ రాబేబీ అంటూ పిలవడంతో తండ్రికి మరొక వైపు కూర్చుని తండ్రిని హత్తుకోవడంతో మహా నుదుటి మీద కూడా ముద్దు పెట్టి, యు ఆర్ మై క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అనగానే నవ్వుతూ ఇద్దరు తండ్రిని చుట్టుకున్నారు. కిచెన్లో నుంచి ఇదంతా చూస్తూ దక్ష నవ్వుకుంటూ ఉంటే, అత్త కూతుళ్ళంటే ఫాదర్స్కి ఇష్టమని నాకు తెలుసు, ఈ మామకి మాత్రం ఎందుకు వీళ్ళంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనగానే, మీ పెద్ద బావ వాళ్ళు పుట్టినప్పుడు నా ప్రాణం తీశాడనుకో మీ మామ, 3 days నాతో మాట్లాడలేదు కూడా, అంతేకాదు ఆ ఏడుపు మొహం వేసుకుని చూశాడు. నిజం చెప్పాలంటే మీ అమ్మమ్మ, అదే మా అత్త కూడా మీ మామని ఎక్కువసార్లు ఏడుస్తున్నట్టుగా చూడలేదు. పుట్టినప్పుడు ఎప్పుడో మొదటిసారి కూతుళ్ళు కాకుండా కొడుకులు పుట్టినందుకు ఫీల్ అయ్యాడు అనగానే, అంటే బావ వాళ్ళ పుట్టడం మామకి ఇష్టం లేదా అని పార్దు అనగానే వాడి డిప్ప పగిలింది. అబ్బా, ఎందుకు అత్త కొడుతున్నావు, నువ్వు కూడా మామయ్యలాగా తయారవుతున్నావు అనగానే, మరి మీ బావ వాళ్లతో వాళ్ళు పుట్టడం ఇష్టం లేనట్టుగా మీ మామ బిహేవ్ చేయడం ఎప్పుడైనా చూసావా అనగానే, లేదు, మహాసిరితో ఎలా ఉంటాడో బావ వాళ్ళతో కూడా అలాగే ఉంటాడు అన్నాడు. మరి అదే కదా, అంటే ఫస్ట్ ప్రిన్సెస్ పుడుతుంది అనుకున్నాళ్లే, కొడుకులు పుడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతెందుకు, మీ బావ వాళ్ళు పుట్టే ముందు కూడా నాకు ప్రిన్సెస్ కావాలి, లేదంటే పుట్టింటికి పంపించేస్తాను అన్నాడు అని చెప్పింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.